వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారా? పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? అందుకోసం ముహూర్తం ఫిక్స్ చేశారా? అయితే ఉప ఎన్నికలకు వెళ్ళి సత్తా చాటుకోవాలనుకుంటున్నారా? లేకుంటే అనర్హత వేటు పడుతుందనా? అసలు జగన్ మదిలో ఏముంది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం కంటే రాజీనామా చేయడం ఉత్తమమని జగన్ అభిప్రాయపడినట్లు వార్తలు మారుమోగాయి. అయితే అది రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లి గెలిచిన రికార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అంతా ఉప ఎన్నికల కోసమే జగన్ ఈ ప్లాన్ వేశారని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం అనర్హత వేటు భయంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే ఏం జరుగుతుందో జగన్కు తెలుసు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామా చేయించరు. ఇంకోవైపు ప్రభుత్వం అనర్హత వేటు అని భయపెడుతుంది. ఈ భయంతోనే జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో అలా చెప్పి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కారు, ఇక నుంచి రానని కూడా తేల్చి చెప్పారు. అటువంటి చర్చకు చెక్ చెప్పాలని భావించారు. అయితే ప్రభుత్వం అనర్హత వేటుకు సిద్ధమైందని ఆయన ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. సభకు హాజరైతే అనర్హత వేటు పడుతుందని భయపడి వచ్చారని విమర్శలు రావడం ఖాయం. అందుకే గత్యంతరం లేని స్థితిలో రాజీనామాలకు సిద్ధపడినట్లు తెలుస్తుంది. అందుకు ఈ నెల 24న ముహూర్తంగా ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి. సభకు హాజరవుతారన్న వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అధినేత తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటారని పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మారు. కానీ వారి ఆశలను అడియాసలు చేశారు. సభకు హాజరు కావడం లేదని తేల్చేశారు. నేరుగా బెంగళూరు వెళ్ళిపోయారు. మళ్ళీ 24న తాడేపల్లికి రానున్నారు. ఆ రోజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. అత్యవసర సమావేశానికి అంతా హాజరు కావాలని ఎంపీలతో పాటు సీనియర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏదో జరగబోతుంది అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎదుట ఇప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి అసెంబ్లీకి వెళ్ళడం, రెండోది రాజీనామాలు చేయడం. అసెంబ్లీకి వెళ్ళడం అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తల వంచడమే అవుతుంది. చంద్రబాబు మాదిరిగా మళ్ళీ హౌస్ లో సీఎం గానే అడుగు పెడతానని భారీ శపథం కూడా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవుల కోసం ఉన్న బలంగా అసెంబ్లీకి వస్తే చాలా చిన్న చూపు చూస్తారు. యూటర్న్ నిర్ణయాలని ఎద్దేవా చేస్తారు. అందుకే సభకు హాజరు కావడం కంటే ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయడమే ఉత్తమమని పార్టీ నేతలకు ఒప్పించే అవకాశం ఉంది. పదవికి రాజీనామా చేసి నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతారని అంచనా వేస్తున్నారు. అయితే విశ్లేషకుల అంచనాలకు కూడా జగన్మోహన్ రెడ్డి అందరు. ఎందుకంటే ఆయన నిర్ణయాలు ఎప్పుడు విచిత్రంగానే ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.